మాట మనం చదువుకుంటాం. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పింది. ఇక్కడ యేసుప్రభు వారి జీవితం ఎలా ప్రారంభమైందంటే పశువుల తొట్టులో ప్రారంభమైంది. ఆయన ముగింపు ఎలా ముగిస్తుందంటే ఇద్దరు దొంగల మధ్యలో ముగిస్తూ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చివరిలో మనం చూసుకున్నట్లయితే ఆయన అతిక్రమం చేయవారిలో ఒక్కడిగా ఎంచబడిన వాడాయని చెప్పి రాయబడి ఉంది. అంటే యేసుప్రభు వారు అతిక్రమం చేసే వారిలో ఒక్కడిగా ఎంచబడ్డాడంట. అంటే ఆయన అతిక్రమం చేయలేదు, కానీ ఈ లోకంలో ఉన్న పాపులైన మనుషులందరినీ కూడా రక్షించుకోవడం కోసం, పాపి అయిన ప్రతి మనుషుల్ని ఆయన చెంతకు చేర్చుకోవడం కోసం ఆయన ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా అతిక్రమం చేసే వారిలో ఒకటిగా ఎంచబడి వారిలో ఒకటిగా ఆయన సిలువ వేయబడ్డాడు. అలా సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు. ఈ ఇద్దరు దొంగలు కూడా వాళ్ళు అనుకుంటున్నారు, మేము ఎలాంటి వారము, ఈయన కూడా అలాంటి వాడే, అందుకే మాలాగా ఈయన కూడా సిలువ వేయబడుతున్నాడని చెప్పి ఆ దొంగలు ఇద్దరు అనుకుంటున్నారు. అక్కడ మార్కు సువార్తలో చూసుకున్నట్లయితే 15వ అధ్యాయం 32వ వచనంలో అనేక మంది ఆయన దూషిస్తూ ఉన్నారు. ఏమని దూషిస్తున్నారంటే, ఈయన నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ దిగి వచ్చి నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని చెప్పి అనేక మంది ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది అంటున్నారు, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నావు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ దిగిరా, దేవాలయాన్ని తర్వాత కడుతూ కదా అని చెప్పి కొంతమంది ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ మాటలంతా కూడా దొంగలిద్దరు వింటున్నారు. ఆ వింటున్న వారిలో ఒకడు ఏం చేశాడంటే వారితో కూడా జత కలిపి యేసు ప్రభువుని దూషిస్తూ ఉన్నాడు. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించని చెప్పేసి ఆ తిట్టేవారిలో ఆ దొంగ కూడా కలిసిపోయి యేసు ప్రభువుని దూషిస్తూ ఉన్నాడు. ఈ ఒక దొంగ మాత్రమే కాదు, కానీ ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభువుని నిందించారు, వారు కూడా దూషించారని చెప్పి మార్కు సువార్త, మత్తయి సువార్తలో రాయబడి ఉంది. ఇక్కడ ఈ దొంగ మాత్రం మొదటి దొంగ అంటున్నాడు, నువ్వు క్రీస్తు అయితే ఫస్ట్ నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని కూడా రక్షించని చెప్పాను. అంటే వారిద్దరూ కూడా వారి జీవితం అంతా కూడా అతిక్రమాలు చేస్తూనే బ్రతికారు. దొంగతనాలతోనే వారి జీవితం అంతా గడిచిపోయింది. పాపంతోనే వారి జీవితాలంతా కూడా గడుస్తూ ఉన్నాయి. చివరికి ముగింపులో కూడా చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పటికి కూడా వారి జీవితాన్ని ఏమాత్రం మార్చుకోకుండా యేసు ప్రభు వైపు చూసి అంటున్నారు, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించని చెప్పాను. అసలు ఆ దొంగని రక్షించడానికి ఏమైనా మంచి అనేది ఏమైనా ఉందనంటే ఏమీ లేదు. తన జీవితం అంతా పాపంతోనే గడిపాడు, హత్యతోనే గడిపాడు. చివరి క్షణంలో కూడా మారు మనసు పొందుకోకుండా మరలా యేసు ప్రభుని, ఆయన అందరి కోసం మరణిస్తున్న యేసు ప్రభుని చూసి ఆయన కూడా దూషిస్తూ ఉన్నాడు. అంటే చివరిలో కూడా తన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాడు. ఈ లోకంలో కూడా అనేక మంది అలాగే ఉన్నారు. యేసు ప్రభు సిలువలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని గుర్తించకుండా యేసు ప్రభుని దూషించే ఎంతో మంది, ఈ మొదటి దొంగ చెందిన వాళ్ళు అనేక మంది ఈ లోకంలో మనకు కనిపిస్తారు. మరొక దొంగ, రెండవ దొంగ అంటున్నాడు, రెండవ వాడు వారిని గద్దించి, ఈ రెండవ దొంగ మొదటి దొంగని గద్దిస్తున్నాడు. అప్పటి వరకు ఈ దొంగ కూడా యేసు ప్రభుని దూషించాడు. యేసు ప్రభు మధ్యలో ఉంటే కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడమ వైపున మరొక దొంగ ఉన్నాడు. ఈ దొంగలిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు వారిద్దరూ ఎవరిని చూడాలి? మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభు వైపు దృష్టి వాళ్ళు ఆయన చూడాలి. యేసు ప్రభుని చూస్తా ఒక దొంగ మాట్లాడుకుంటున్నారు. రెండవ దొంగ మొదటి దొంగను తిడతా యేసు ప్రభు వారి వైపు ఆయన దృష్టి వెళ్ళింది. అప్పటి వరకు శిలువ మీద మరణించే వాళ్ళు ఆ బాధను తట్టుకోలేక అనేక మందిని తిడతా ఉంటారు. ఆ శిలువ వేసే వాళ్ళని బూతులు తిడతా ఉంటారు. ఆ బాధను తట్టుకోలేక కేకలు వేస్తూ ఉంటారు. కానీ ఈ రెండవ దొంగ యేసు ప్రభు వారి వైపు చూసినప్పుడు, ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, ఈయన మాలాంటి వ్యక్తి కాదు, మాలాగా మేము చేసిన పాపాల కోసం మేము చనిపోవట్లేదు, మేమైతే చనిపోతున్నా కూడా మా బుద్ధి మార్చుకోకుండా అనేక మందిని దూషిస్తున్నాము, ఈయనైతే అనేకుల కోసం చనిపోతున్నాడు, ఈయన నిజంగా రాజయ్య ఉంటాడు, ఈయన లోక రక్షకుడు అయి ఉంటాడు, ఈయన ఈ భూమి మీద ఉన్న అందరి కోసం మరణిస్తున్నాడు అని చెప్పి ఆయన ముఖాన్ని చూసి, ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరని చెప్పి గాయపరిచే వారిని కూడా క్షమించి ఆ మాటను చూసి అనుకుంటున్నాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి చివరిలో అతనిలో మార్పు అనేది వచ్చింది. అప్పుడు ఏమంటాడంటే, మొదటి దొంగను చూసి నువ్వు ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావు అని చెప్పి మొదటి దొంగని గద్దిస్తా అంటున్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు అని చెప్పి అన్నాడు. ఆ యొక్క రెండవ దొంగ దేవుని వైపు చూస్తే 7 మాటలు పలుకుతాడు. ఏమనంటే, మొదటి మాట, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా అని చెప్పని అంటున్నాడు. మనం దేవునికి భయపడాలి. ఎందుకు భయపడాలంటే మన జీవితం అంతా కూడా పాపంలోనూ అతిక్రమాలతోనూ గడిచిపోయింది.
కానీ ఇప్పటికైనా నువ్వు దేవునికి భయపడి నీ పాపాలు విడిచిపెట్టినట్లయితే ఆయన మనకు రక్షణను దయచేస్తాడు, పరదేశం దయచేస్తాడు అని చెప్పి ఆ యొక్క రెండవ దాన్ని గుర్తించాడు. తర్వాత అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే. 41వ వచనంలో ఉంది, మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన పాపాలను బట్టి ఫలాన్ని పొందుకున్నాం, మనకి ఇది కరెక్టే, వాడు వేసిన శిక్ష అంతా కరెక్టే మనకి. కానీ ఈయన మనలాంటి వ్యక్తి కాదు, ఈయనకి ఆ శిక్ష పడటం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రెండవ దొంగకి ఉపదేశాన్ని చేస్తున్నాడు, మొదటి దొంగకి ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఈ యొక్క రెండవ దొంగ మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. ఈ దొంగ అంటున్నాడు, ఆ మొదటి దొంగతో అంటున్నాడు, ఈయన ఏ తప్పు చేయలేదు, ఈయన అందరి కోసం మరణిస్తున్నాడు, కానీ ఈయనలో ఏ దోషము లేదు. అనేక మంది భక్తులు రాశారు యేసు ప్రభు గురించి, ఆయన నోట ఏ కపటము లేదని చెప్పి అన్నాడు. ఈ యొక్క దొంగ చివరిలో గుర్తించాడు, తనకున్న కొంచెం సమయంలోనే ఈయన ఏ తప్పు చేయలేదని సత్యాన్ని గుర్తించాడు. తర్వాత అంటున్నాడు 42వ వచనంలో, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అన్నాడు. యేసు అని అంటున్నాడు. మొదటి దొంగ ఏమని పిలిచాడు, నీవు క్రీస్తువు కదా అని చెప్పని అంటున్నాడు 39వ వచనంలో. ఈ రెండవ దొంగ ఏమంటున్నాడంటే యేసు అని పిలుస్తున్నాడు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు, అంటే యేసు ప్రభు రక్షించేవాడు అని చెప్పి సత్యాన్ని గుర్తించి నీవు నా ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. అంటే ఈ దొంగ గుర్తించాడు, యేసు ప్రభు రాజ్యం అనేది ఒకటి ఉంది, ఆ రాజ్యం యుగ యుగాలు ఉండే రాజ్యం, ఆ రాజ్యంలో ఆయనే రాజు, ఆ రాజ్యానికి అంతం లేదని చెప్పేసి ఆ సత్యాన్ని కొన్ని క్షణాల వ్యవధిలోనే గుర్తించాడు. ఈ రాజ్యం అనేది వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పి చిట్ట చివరికి ఒకే ఒక ప్రార్థన చేశాడు. తన హృదయంలో పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకున్నాడు. అప్పటి వరకు యేసు ప్రభు వారు శిలువ మీద ఆ దొంగని క్షమించారు, దూషించే వారందరినీ క్షమించిన తర్వాత మరలా రెండవ మాట ఏమని అంటున్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి నిశ్చయంగా చెప్తున్నానని చెప్పి యేసు ప్రభు వారు అన్నారు. అప్పటి వరకు ఆయన బాధనంతా భరిస్తున్నారు, శరీరంలో రక్తం అంతా కారిపోతుంది, మాంసం అంతా పీలికలుగా మారిపోయింది. అయినప్పటికీ కూడా యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణం, తను చనిపోయే ముందు కూడా ఒక వ్యక్తిని రక్షించాలి, ఆఖరి నిమిషంలో కూడా ఒక్క ఆత్మను కూడా విడిచిపెట్టకూడదని చెప్పి ఆ ఒక్క వ్యక్తితో ఓపిక లేకపోయినా కూడా తన శక్తిని అంతా కూడా తెచ్చుకుని ఆ దొంగతో చెప్పిన మాట, ఆ దొంగతో చేసిన వాగ్దానం ఏంటంటే, నేడే ఈ క్షణమే ఈ నాతో పాటే నువ్వు ఖచ్చితంగా పరదేశంలోకి వస్తావని చెప్పి యేసు ప్రభు వారు వాగ్దానం చేశారు. ఆయన వెళ్తా యేసు ప్రభు వారు ఒక ఆత్మను పరదేశం తీసుకుంటారు. మనం కూడా ఈ మాటలు విన్న మనం కూడా ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా ఏమి తీసుకువెళ్ళలేము, కానీ మనం ఎంతమందిని అయితే రక్షించగలము అంతమందికి దేవుని వాక్యాన్ని చెప్పి అంతమందికి క్రీస్తు ప్రేమను చూపించి వారందరినీ కూడా మనం పరలోకానికి తీసుకెళ్ళాలి. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు. యేసు ప్రభు వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడంటే డబ్బును ఇవ్వలేదు, కానీ మనందరి కోసం ఈ భూమి మీద ఉన్న నాసికారంధ్రంలో ఊపిరున్న ప్రతి మనిషి కోసం ఆయన విమోచన క్రయధనంగా రక్తాన్ని ఇచ్చి విమోచించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇద్దరు దొంగలు మనకు కనిపిస్తున్నారు. ఒక దొంగ తనకి ఇవ్వబడిన చిట్ట చివరి అవకాశాన్ని జార విడుచుకున్నాడు. చివరి క్షణంలో కూడా మారు మనసు లేకుండా యేసు ప్రభుని కళ్ళారా చూసి కూడా ఆయన చేసే త్యాగాన్ని చూసి కూడా తనకు ఇవ్వబడిన అవకాశాన్ని జార విడుచుకుని నరకంలో కోరబడింది. మరొక దొంగ దేవుడు తనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యేసు ప్రభు వారిని కూడా పరదేశం చేరుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా ఇద్దరు దొంగలు ఒక దొంగలాగే ఉండాలి. ఒక దొంగలాగా యేసు ప్రభు గురించి విని విడిచిపెట్టే చేసేవారి కారణం ఉండాలి, లేదా రెండవ దొంగ వలె యేసు ప్రభు నా కోసమే చనిపోయాడని చెప్పి ఆ సత్యాన్ని తెలుసుకుని క్రీస్తు మనకి ఇచ్చే రక్షణ పొందేవారిగా ఉండాలి. రెండవ దొంగ వలె మనం మారు మనసు పొంది పరదేశకు వెళ్ళేవారిగా ఉండాలని చెప్పేసి ఈ రెండవ వాటి ద్వారా ప్రభు మనకు తెలియజేస్తాం. కొద్ది మాటలు దేవుడు దీవించింది. నాతో